ఈ 3-4 కేసులు జరిగింది ఎల్సీలు ఇవ్వడం వల్లనే. అది కూడా కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేస్తున్నాం సార్. కొంతమంది అని చెప్పేసి ఆ 3 ఫేజ్ టైంలో మనం మ్యాక్సిమం ఇవ్వట్లేదు సార్. ఎవరికి కూడా డైరెక్ట్గా లేదు. ఇప్పుడు అంతా ఆన్లైన్ యాప్ కూడా ఆన్లైన్లో ఏఈ అప్రూవల్ తోటి స్టాఫ్ తీసుకుంటున్నారు సార్. ఇంకా ఏదైనా జగనన్న కాలనీది చెప్పండి ఒకసారి సార్. జగనన్న కాలనీస్లో యాక్చువల్గా మనం అన్నీ ఎలక్ట్రిఫై చేసాం సార్. కాకపోతే అక్కడ వచ్చేసి ఇళ్ళు కంప్లీట్ అవ్వకుండా మేము ఎలక్ట్రిఫికేషన్ ముందు చేశాం. తర్వాత ఇళ్ళు రాలేదు కొన్ని చోట్ల ఇళ్ళు మధ్యస్థంగా ఆగిపోయినాయి. కొన్ని చోట్ల ఇళ్ళు అయినా కూడా ఫ్యామిలీస్ లేదు సార్. దానివల్ల ఏమవుతుందంటే పెట్టిన ట్రాన్స్ఫార్మర్స్ వైరు ఇవన్నీ థెఫ్ట్ అవుతున్నాయి సార్. ఈ నివేదిక అంతా మేము పైకి సబ్మిట్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ ఒక డెసిషన్ తీసుకోండి సార్. ఎక్కడైతే మనకి ఫ్యామిలీస్ ఉంటున్నారో వాళ్ళకి సప్లై ఉంచి మిగతా కండక్టరు అండ్ ట్రాన్స్ఫార్మర్స్ భద్రంగా పెట్టండి, సేవ్ చేయండి. తీసి దొంగలు పాలు అవుతున్నాయి, అది అన్నెసరీగా మళ్ళీ మనమే చేయాలా ఏదో ఒక రోజు, అవసరమైనప్పుడు చేద్దాం, అవి తీసి పెట్టండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు సార్. వాటి ప్రకారం వాటిని తీసి వాడుతున్నాము. ఎప్పుడు ఎట్ ఎనీ టైం అక్కడ కావాలంటే మనం ప్రొవైడ్ చేస్తాం సార్. అది సార్, జిల్లాకి అధికారి పెద్ద మీరే. కరెంటు లేకుండా ఎవరు అక్కడికి ఫ్యామిలీ వెళ్ళరు. కరెంట్ అనేది అత్యంత ముఖ్యమైనటువంటి అవసరం. మీరు పవర్ సప్లై ఇస్తేనే అక్కడ నివాసాలు ఉంటారు. నివాసాలు ముందు వచ్చిన తర్వాత పవర్ సప్లై తర్వాత ఎట్లా వస్తుంది? కాలనీలు కట్టున్నటువంటి కాలనీలు, ఇళ్ళు నిర్మించుకున్నటువంటి కాలనీలు కాబట్టే శాంక్షన్ అయింది. శాంక్షన్ చేసింది మీ డిపార్ట్మెంటే కదా. శాంక్షన్ చేసే ముందు కదా అది ఉండాలి. శాంక్షన్ చేసిన తర్వాత అక్కడికి శాంక్షన్ వచ్చినటువంటి ట్రాన్స్ఫార్మరు ఇంకొక చోటకి తీసుకెళ్ళడం అనేది అది భావ్యం కాదు. దాన్ని పై అధికారులు చెప్పారంటే మీరే మాకు పై అధికారు. లేదు, గవర్నమెంట్ ఏమన్నా జగనన్న కాలనీలకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్లు తీసేయమని జీవో కానీ ఏదన్నా కానీ ఇచ్చుంటే మాకు చూపించండి. ఏదన్నా జీవో ఉంటే చూపించండి. మా జిల్లాకు సంబంధించినటువంటి పై అధికారి అంటే మీరే. ఏఈ చెప్తే బాగుంటుంది కానీ ఎస్సీ గారు ఆ మాట చెప్తే బాగుంటుంది. నాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పైనుంచి, రిటర్న్ గానే ఉన్నాయి, మీకు కాపీ ఇస్తాను. ఇప్పుడు అక్కడ ఇంకా నివాసాలు వద్దా? ఇంకా అంటే సార్ ఉన్న కాడ అసలు ఎక్కడ తీయట్లా. ఉన్న కాడ అంటే కరెంట్ లేకుండా ఎలా వస్తారు సార్? మీకు అర్థం కావట్లా. ఇళ్ళు కట్టి కరెంట్ వేసిన తర్వాత కదా మనం లోపలికి పోతాం. అంటే మిగతా సౌకర్యాలు కూడా ఉండాలి కదా సార్. ఒక కరెంట్ చేయిస్తారు, గవర్నమెంట్ చేయిస్తుంది. మనం ఆపేస్తే ఇంకా అది అలాగే పాడుపడిపోతుంది కదా సార్. ఏం లేదు సార్, సేఫ్ గార్డ్ ది ప్రాపర్టీ అంతే. దానిలో వేరే ఉద్దేశం ఏం లేదు, ఏమీ లేదు. అక్కడ ఉన్నప్పుడు ఒక్క ఇల్లు ఉన్నా కూడా కాలనీలో దాన్ని టచ్ చేయట్లా. పుల్లల చెరువులో ఉన్నాయి సార్, ఇళ్ళు ఉన్నాయి. నేను చూస్తాను. మీరు ఒక పని చేద్దాం, తమరు టైం ఇచ్చినప్పుడు నేను వస్తా. ఎర్రగొండపాలెం జగనన్న కాలనీ చూద్దాం, పుల్లల చెరువు జగనన్న కాలనీ చూద్దాం. ఒకసారి గమనించండి, చూడండి. మీరు చూసిన తర్వాత మీకు అక్కడ ఎవరు లేరు అంటే, ఎందుకు సదుపాయాలు లేవు అంటే, అది మీకు ఆ కన్సర్న్ అధికారి ఎవరో మీకే ఎందుకు లేవో తెలుస్తుంది కదా. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ పని చేయకుండా అలాగే వదిలేస్తే శిథిలావస్థితికి చేరిపోతాయి. లక్షల రూపాయల విలువైనటువంటి భూములు అవి. కన్స్ట్రక్షన్ కూడా జరిగింది అక్కడ. సో ఆ ప్లాటింగ్ అంతా కూడా అనవసరంగా పాడుపడిపోయినట్లు అయిపోతుంది. చాలా పెద్దలు చైర్మన్ గారు, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఒక కాలనీకి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్లు తీసుకెళ్లడం అంటే ఆ కాలనీలో ఇంకా నివాసం లేకుండా చేయడమే మనం. కాబట్టి దయచేసి కొంచెం ఇన్స్పెక్ట్ చేసి దాని మీద సార్ మీరు చెప్పినట్టుగా అక్కడ ఉంటే ఇమీడియట్ గా ప్రొవైడ్ చేయించడానికి కూడా మాకేమీ అభ్యంతరం లేదు సార్. నేను విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రొవైడ్. థ్యాంక్ యూ సార్.